ఆంధ్రప్రదేశ్ కి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చింది కేంద్రం. వాల్తేరు డివిజన్ పేరుని విశాఖ డివిజన్ గా మార్చింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఇటీవల లోకేష్ భేటీ అయ్యారు. భేటీలో విశాఖ రైల్వే జోన్ అంశంపై చర్చించారు ఆయన. 10 ఏళ్ల తర్వాత పట్టాలెక్కబోతోంది ఇప్పుడు విభజన హామీ. ఇంకో విభజన హామీ. ఒక్కసారిగా పరిణామాలు మారుతున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పుడైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన మూడు కలిసి ఇటు కూటమిగా అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కడ కూటమిలో ఉన్న సిచ్యువేషన్, జనసేన ఉంది, అలా భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో విభజన హామీలకు సంబంధించి ఒక్కసారిగా పాజిటివ్ వైబా అంటే కనుక అటువంటి మాటే వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో రీసెంట్గా లోకేష్, ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ ఇటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిశారు. అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోని విశాఖ రైల్వే జోన్కి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర సర్కార్. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకి ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చింది కేంద్రం. వాల్తేరు డివిజన్ పేరు విశాఖ డివిజన్గా మార్చింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఇటీవలే భేటీ అయ్యారు లోకేష్. భేటీలో విశాఖ రైల్వే జోన్ అంశంపై చర్చించారు ఆయన. 10 ఏళ్ల తర్వాత పట్టాలెక్కబోతోంది ఇంకో విభజన హామీ. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. ఆయన ఏమన్నారో చూద్దాం. तीसरा बहुत बड़ा फैसला माननीय प्रधानमंत्री जी ने जो लिया, ये लिया कि साउथ कोस्ट रेलवे जोन एक नया बनाया गया है. इसका पोस्ट फैक्टो अप्रूवल आज कैबिनेट ने दिया. कुछ ही हफ्तों पहले माननीय प्रधानमंत्री जी ने विशाखापट्टनम में अपने प्रवास के दौरान इसका अनाउंसमेंट किया था, तो आज इसका पोस्ट फैक्टो अप्रूवल दिया गया. और इसके 3 बड़े मुख्य पॉइंट है. पहला पॉइंट है कि नया रेलवे जोन जो आंध्रा रीऑर्गेनाइजेशन एक्ट में पार्लियामेंट की तरफ से कमिटमेंट था, वो कमिटमेंट इस साउथ कोस्ट रेलवे जोन के बनने से पूरा होता है. और ये कमिटमेंट बड़ा कमिटमेंट था, लीगल कमिटमेंट था, इसलिए इसको आज कंप्लीट उस संदर्भ में देखना चाहिए. दूसरा है इसमें पॉइंट कि जो ईस्ट कोस्ट रेलवे है उसमें रायगढ़ एक नया डिवीजन क्रिएट किया गया है. रायगढ़ नया डिवीजन ईस्ट कोस्ट के रेलवे की एफिशिएंसी के लिए, ओवरऑल पूरे रेलवे नेटवर्क की एफिशिएंसी के लिए बहुत जरूरी है. और तीसरा इसमें बड़ा निर्णय यह है कि वॉल्टेर जो कि कॉलोनियल नाम था, विशाखापट्टनम वाइजैक जिसको कहते हैं हम, ये विशाखापट्टनम को अपने खुद के नाम के साथ नहीं जाना जाता था, वॉल्टेर के नाम से जाना जाता था. वो कॉलोनियल नाम भी आज हटा के उसका फैसला लिया गया. इस रेलवे डिवीजन का नाम रहेगा विशाखापट्टनम रेलवे डिवीजन. तो साथियों, ये 3 बड़े फैसले लिए गए हैं और मैं आपको धन्यवाद देना चाहूंगा और यहाँ पे हम प्रश्न लेंगे. రైట్, అది ఆయన మొత్తం 3 అంశాలు అక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. మొట్టమొదటిది సౌత్ కోస్ట్ రైల్వే జోన్. దాంట్లో న్యూ రైల్వే జోన్ క్రియేటెడ్ యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. దాంట్లోనే ఇంకో పాయింట్, will lead to efficiency in railway operations, meets the commitment made by the parliament అంటూ కూడా ఫస్ట్లోని 3 పాయింట్లకు సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. రెండో పాయింట్, న్యూ డివిజన్ ఇన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే, రాయగడ రైల్వే డివిజన్, న్యూ రైల్వే డివిజన్ ఎట్ రాయగడ ఎస్టాబ్లిష్డ్ అంటూ చెబుతూనే మూడో పాయింట్లు, వాల్తేర్ డివిజన్ నేమ్డ్ యాజ్ విశాఖపట్నం రైల్వే డివిజన్, కొలోనియల్ నేమ్ వాల్తేర్ చేంజ్ టు విశాఖపట్నం రైల్వే డివిజన్ అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే గత కొద్ది రోజులుగా ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ఈ అంశాన్ని ఇది ఆచరణలోకి పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ అయితే మాత్రం తెర మీద ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి మరొక విభజన హామీ ఇంకొకటి 10 ఏళ్ల తర్వాత పట్టాలు ఎక్కబోతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇటు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విభజన హామీతో విశాఖపట్నానికి వచ్చే లాభం ఏంటి? కేంద్ర మంత్రివర్గ నిర్ణయం ఇది చాలా కీలకమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే
విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించి 2014లో ఇచ్చిన హామీ మేరకు ఈ యొక్క కొత్త జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. వాల్తేర్ డివిజన్ పేరును విశాఖ డివిజన్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్టుగా కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించే సమయంలో ప్రకటించడం జరిగింది. దీంతో గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేక సార్లు కూడా విభజన హామీలకు సంబంధించి కేంద్రం వద్ద విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014 నుంచి కూడా ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కి సంబంధించి అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా కేంద్రం కొంత ఈ బడ్జెట్ కు సంబంధించిన అంశము ఇతర అంశాలన్నింటినీ కూడా ముడిపెడుతూ కాలయాపన చేస్తూ కొంత వాయిదా వేస్తూ వస్తున్న పరిస్థితి. ఈ రోజు జరిగిన ఈ యొక్క కేబినెట్ బ్రీఫింగ్ లో మాత్రం అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించి కూడా ఒక కీలక శుభవార్త చెప్పారని చెప్పుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తుంది. అయితే స్పెషల్ స్టేటస్ కో ఇవ్వాలన్నది కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే స్పెషల్ స్టేటస్ కంటే స్పెషల్ ప్యాకేజీని ప్రకటిస్తామంటూ కూడా అప్పట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చెప్పడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంగీకరించడం జరిగింది. గత కొన్ని ఏళ్లుగా విశాఖ స్టీల్ కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎంతో పెండింగ్ లో ఉన్న అంశం ఈ రైల్వే జోన్ కు సంబంధించి ఈ యొక్క రైల్వే జోన్ 2014 నుంచి అంటే దాదాపు 11 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. విశాఖకు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు అవుతుందంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉండేది. అయితే ఈ రోజు తోటి ఇది అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనతోటి ఇది చాలా మేలు చేకూర్చే పరిస్థితి. ఎందుకంటే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి సికింద్రాబాద్ కేంద్రంగానే ఇటు విశాఖకు కూడా రైళ్లు దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కి సంబంధించి కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి కూడా సౌత్ సెంట్రల్ తోటి పోటీ పడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు తోటి పెద్ద ఎత్తున కూడా కొంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. కనెక్టివిటీకి సంబంధించిన అంశం ఇది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో విశాఖకు సంబంధించి ఇప్పటికే ఐటీ హబ్ గా విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేరుస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రైల్వే కనెక్టివిటీ కూడా అక్కడికి రావడంతో అభివృద్ధిలో చాలా కీలకమైన రాజు మనతో పాటు ఫోన్ లో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రాజు గారు, విశాఖపట్నానికి సంబంధించిన రైల్వే జోన్ వచ్చింది, దీనివల్ల ఎటువంటి లాభం జరిగే అవకాశం ఉందండి? సార్, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దశాబ్దాల పాటు విశాఖలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, యువజన విద్యార్థి మహిళా సంఘాలన్నీ రైల్వే జోన్ సాధన సమితిగా ఏర్పడి అనేక పోరాటాలు, రాస్తా రోకోలు, రైలు రోకోలు, నిర్బంధాలు, పోలీస్ కేసులు ఏర్పడిన ఫలితంగా అంటే అంత పోరాటం చేశారు, ఈ రోజు ఫలితం వచ్చింది. ఈ ఫలితానికి సంబంధించి ఏమంటారు? ఏర్పాటు అవడం చాలా సంతోషదాయకం. అయితే ఇక్కడ ఒక అంశం ముడిపడి ఉందండి. ఇదేమిటంటే విశాఖపట్నం వాల్తేర్ డివిజన్ ని ఉంచుతూ వాల్తేర్ డివిజన్ లో ఉన్న కొన్ని ప్రాంతాలని రాయగఢ్ డివిజన్ లో కలపడం మాత్రం చాలా అన్యాయం. రెండోది, విశాఖ వాసులు, ఉత్తరాంధ్ర వాసులు కోరుకున్నది కేకే లైన్ తో కూడినటువంటి రైల్వే జోన్ ఉండాలనేది. వాల్తేర్ డివిజన్ లో ఏదైతే ఉందో ప్రాంతం, ఆ ప్రాంతం అంతా ఇందులో ఉండాలనేది విశాఖ వాసుల కోరిక. అది నెరవేరలేదు. 410 కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉంచారు. ఇది చాలా దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు చిరకాల వాంచి నెరవేరినట్లయింది. దీనివల్ల ఆర్ఆర్బి వల్ల యువతకి ఆర్ఆర్బి సెంటర్ వస్తుంది, కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది, మరిన్ని రైళ్లు వస్తాయనేది ఆశ మాత్రం ఉంది. దీన్ని ఒక టైం బాండ్ పెట్టుకొని బహుశా ఏప్రిల్ 1వ తేదీ నుండి ఇది కార్యకలాపాలు ప్రారంభించేటట్టుంటే చాలా మంచిదనేది విశాఖ జిల్లా ప్రజల తరఫున, సిపిఐ తరఫున నేను భావిస్తున్నానండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. ఈ అంశానికి సంబంధించి మీ వర్షన్ చెప్పే ప్రయత్నం చేసినందుకు, మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. మొత్తంగా అయితే మాత్రం
ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి మరొక హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకి ఆమోదించింది కేంద్రం. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చింది కేంద్రం. వాల్తేరు డివిజన్ పేరుని విశాఖ డివిజన్ గా మార్చింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఇటీవల లోకేష్ భేటీ అయ్యారు. భేటీలో విశాఖ రైల్వే జోన్ అంశంపై చర్చించారు ఆయన. 10 ఏళ్ల తర్వాత పట్టాలెక్కబోతోంది విభజన హామీ. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.